స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఎన్డీటీవీ వరల్డ్ సమిట్ 2025లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రామాణికత ది న్యూ ఫేమ్ సెషన్ లో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఎంతో స్పష్టతగా, నిజాయితీగా పంచుకున్నారు. జీవితంలో తాను మెరుగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. నేను పర్ఫెక్ట్ పర్సన్ కాదు, తడబడవచ్చు, కానీ ప్రయాణం కొనసాగుతోంది అంటూ పేర్కొన్నారు. విడాకులు, అనారోగ్యం వంటి విషయాలు పూర్తిగా బహిరంగమవడం వల్ల తనపై వచ్చిన ట్రోలింగ్ విమర్శల గురించి ఆమె స్పందిస్తూ బహిరంగంగా దుర్బలంగా ఉండటమే ఓ చెమట అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో టాప్ 1% వ్యక్తుల జీవన శైలిని మాత్రమే చూస్తున్నారని, అయితే నిజమైన బాధ్యత దానికంటే చాలా గొప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం ఆశయంతో ముందుకెళ్లకూడదని, దానికి ఒక ఉద్దేశ్యం ఉండాలని చెప్పిన సమంత, నేటి యువత తమకు మార్గనిర్దేశం చేసే వ్యక్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలని సూచించారు. తన జీవితంపై అవి తీవ్రమైన ప్రభావం చూపవచ్చని తెలిపారు. తన ప్రామాణికతకు మూలం తన పెరిగిన పద్ధతిలోనే ఉందని వివరించిన సమంత, ఒక సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చానని, తన కుటుంబం ఒక విందు పెట్టేందుకు ఎంతగా కష్టపడిందో గుర్తు చేసుకున్నారు. కీర్తి, డబ్బు తనలో మార్పు తేవలేదని, కానీ ఒక లక్ష్యం ఏర్పడిన తరువాత మాత్రమే అవి ఏదో రూపంలో సంతృప్తిని ఇచ్చాయని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవల శుభం అనే సినిమా ద్వారా నిర్మాతగా తొలి అడుగులు వేసిన సమంత మంచి ప్రశంసలు పొందారు. ఇప్పుడు తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై మా ఇంటికి బంగారం అనే చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తున్నారు కూడా. అలాగే రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ మరోసారి వెబ్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ చూస్తే సమంత కేవలం స్టార్ హీరోయిన్ గానే కాకుండా ఒక చలనశీలమైన, స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళ్తున్న వ్యక్తిగా ఎదుగుతున్నారని స్పష్టమవుతోంది.